హాయ్ ఫ్రెండ్స్, హలో. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. కాకరకాయ ఫ్రై చేస్తున్నాను నేను. చూసారా? కాకరకాయను బాయిల్ చేసేసి చక్కగా పిండేసేసి ముక్కలు కోసేసి అది ఫ్రై అయిన తర్వాత నేను ఉల్లిపాయ మరి తాలింపు దినుసులు మధ్యలో వేసి ఫ్రై చేస్తానండి. చక్కగా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనికి పుట్నాల పౌడర్ వేస్తాను. మన పాత వీడియోలో చాలా చేశానండి వంటలు. మీ అందరూ చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఏంటి చికెన్ తింటలేదని బాధపడకండి, మనకి దేవుడు ఇచ్చిన వరం అనుకోండి. కూరగాయల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అబ్బా. కోడి పోతే పోయింది, మేకపోతే పోయింది, చేప పోతే పోయింది. ఆరోగ్యం మట్టుకి పోకుండా ఉండాలంటే మనకి మంచి అవకాశం దొరికిందండి. కూరగాయల్లో ఎన్ని వెరైటీస్, అసలు సూపర్ వెరైటీస్ ఉన్నాయండి. అద్భుతం, అమోఘంగా ఉంటాయండి. గుత్తి వంకాయ కానించి కాకరకాయ, ఇప్పుడు కానించి కాకరకాయలో కారం కూరి వండుకునేవి, వంకాయలు, మరి ఆలుగడ్డ ఫ్రై, పప్పుచారు, అసలు చెప్పలే కానీ చాలా ఉన్నాయండి. మనం వండుకోవాలి. రోటి పచ్చళ్ళు కానీ, మరి నిలవ పచ్చళ్ళు కానీ, అలాంటివి చాలా కొంచెం వేసుకొని టేస్ట్ చేసి చక్కగా వండుకొని తినండి. ఆకుకూరలు కానీ మంచి విటమిన్స్ ఉంటాయండి. చికెన్లో ఏముంటుందండి, బాగా చికెన్ ఫ్రీలు ఎక్కువైపోయి ఆ చికెన్ కూడా, కోడి కూడా పారిపోయిందండి. మరి మీరు చక్కగా నేను చెప్పినట్టు అన్ని కూరగాయలు తెచ్చుకోండి. మార్కెట్కి వెళ్ళి చిలకడ దుంపలు చక్కగా నెయ్యి వేసి బెల్లం వేసి ఉడకబెట్టుకు తినండి. ఎంత కమ్మగా ఉంటుంది. అలా మంచి ఫుడ్స్ తినండి ఫ్రెండ్స్. ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఓకే, మరి ఉంటాను. అన్నదాత సుఖీభవ. విజయదుర్గ ఛానల్ మంది మీరందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడైతే పుట్నాల పొడి వేస్తాను, చూద్రంగానే ఉండండి ఒక్క నిమిషం. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా నేను కారపొడిని కొట్టుకుని అట్టి పెట్టుకుంటాను. ఫ్రైలన్నిటిలోకి ఇలా వేసుకుంటాను అన్నమాట. సిమ్ములో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకుని ఇట్లా పుట్నాల పొడి చేసుకోండి. పుట్నాల పొడి అంటే ఏమీ లేదండి, శనగపప్పు ఉంటుంది కదా, వేయించిన శనగపప్పు అంటాం మేము ఆంధ్ర సైడు, ఇక్కడ పుట్నాలు అంటారు. ఆ పప్పుని కొంచెం మిక్సీలో వేసి వెల్లుల్లిపాయ జీలకర్ర పుట్నాల పొడి వేసేసి ఉప్పు కారం పసుపు వేసి చక్కగా ఫ్రై చేసి దీన్ని ఇట్లా మిక్సీ పట్టేసుకుని పెట్టుకోండి. ఈ ఫ్రైల్లోకి అన్నిటిలోకి వేసుకోవాలి. వేడి చేయవసరం లేదండి, పచ్చియేనండి. పుట్నాల పప్పు ఎట్లాగో డ్రై అయ్యి ఉంటుంది కాబట్టి జీలకర్ర వెల్లుల్లిపాయ మరి ఉప్పు కారం పసుపు వేసి ఈ విధంగా పట్టుకుని ఒక బాక్స్లో పెట్టుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పొడిని ఇలా జల్లేసేయండి. ఫ్రైల్లో బెండకాయ, దొండకాయ, కాకరకాయ, మరి వంకాయలో మరీ బాగుంటుందండి. ఇలా అన్నిట్లో వేసుకుని తింటే మరి మీకు కొంచెం కారం తగ్గినట్టుంటే నాకు మళ్ళీ ఒక స్పూను కారం కానీ సాల్ట్ కానీ కూరను బట్టి వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి మా వీడియో నచ్చిందా? ఒక లైక్ వేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ. కొంచెం ఇలా కొత్తిమీర ఒక గుప్పుడు వేసేయండి. కరివేపాకు పొడి వేస్తున్నానండి నేను, ఎండబెట్టేసుకుంటున్నాను, ఎండిపోతుంది. ఇలా చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుందండి. కరివేపాకు ఎండాకాలం వచ్చేసింది కదా, ఎండబెట్టేసుకోండి, ఆ పౌడర్ వేసేసుకోండి. ఎంత బాగుంటుందంటే అసలు ఇంకా చూడండి, వదిలిపెట్టరు మీరు, మొత్తం మీరే తినేస్తారు. ఈ 1/4 కిలో కాకరకాయలండి, ఇవి నాకు మా వారికి సరిపోతుందని వండేసాను. మీరు కూడా చిన్నగా చక్కగా చేసుకోండి. సింపుల్గా అయిపోయింది.